నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ యజమాని కాటెపల్లి శ్రీనివాస్ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురై హార్ట్ స్ట్రోక్తో మరణించారు. శ్రీనివాస్కు భార్య, 2 కుమారులు కాగా మంచి మనిషిగా, మానవత్వ విలువలు గల వ్యక్తిగా పేరు గడించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధి సదానందం, మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, దిండిగల రాజేందర్, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షులు పొద్దుటూరు నరేష్ తదితరులు పరామర్శించి శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. 10 రోజుల నుంచి ఎండలో బాకీల కోసం తిరిగి నిన్న చాదగాక కారు వేసుకొని పోయి వడదెబ్బ తగిలి నిన్న మధ్యాహ్నం నుంచి పేషెంట్ అయ్యి లేదా హాస్పిటల్ చూపెట్టిన తర్వాత ఎంత ఇది చేసిన తర్వాత కోలుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 10 దాకా బాగానే ఉన్నాడు. 2 దాకా 2 అప్పుడు చికాకు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. షుగర్ తగ్గింది, బీపీ తగ్గిందని చెప్పారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నార్మల్కి వచ్చింది, మళ్ళీ బీపీ 90కి వచ్చింది, షుగర్ 160కి వచ్చింది. వాళ్ళు ఖమ్మం తీసుకోబోటి కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుందని అందులో అంబులెన్స్ మాట్లాడదాం ఖమ్మం తీసుకొని పోయాను. తీసుకొని హాస్పిటల్లో అతనే దిగాడు. పట్టుకుంటే వీల్ చైర్లో కూర్చొని పైకి తీసుకుపోయాను. బెడ్ మీద పండబెట్టిన పావు గంటకి హార్ట్ ఫెయిల్ అయింది. డాక్టర్ గారు చెప్పాను హార్ట్ అయితే తెలియదు సార్, ఇక మేమైతే ట్రై చేస్తాం కానీ ఇక మేమైతే చెప్పలేమండి. ఇక దేవుడు దయ మీ ట్రై మీరు చేయండి అని చెప్పి మేము బయటకు అది జరిగింది. గత 10 రోజులుగా ఎరువు షాపు అప్పుల కలెక్షన్గా రైతుల దగ్గరికి ఉదయం సాయంత్రం తిరుగుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల నిన్న ఉదయం మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువ ఉంటే హాస్పిటల్ ఉంచడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉదయం పూట తగ్గకపోతే సాయంత్రం పూట గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్తో కొద్ది పర్లేదు అనుకోని ఇంటికి వచ్చారు. నైట్ పూట మా 2 గంటలప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడుతుంటే, చికాకు చేస్తుంటే ఖమ్మం హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఖమ్మం హాస్పిటల్ పోయాక అక్కడే పోవడం వరకు మంచిగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక ఈ వడదెబ్బ ఎక్కువ తీవ్రతతో చనిపోవడం జరిగింది. దీనికి మా ఎరువు షాప్ నుంచి, మా ఎరువు షాప్ సంఘం నుంచి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాము. గత 16 సంవత్సరాలుగా 4 మండలాలలో ప్రతి ఒక్క రైతుకి అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా అత్యంత సన్నిహితులుగా ఉంటూ జిల్లాలోనే బెస్ట్ మనిషిగా పేరున్న మా సీనన్న గారు ఇవాళ లేకపోవడం మాకు చాలా బాధాకరం. 4 మండలాలలో అందరికీ సుపరిచితుడు ఆయన మా సీనన్న గారు అలా జరగడం మాత్రం మాకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత మంచి వ్యక్తిని కోల్పోవడం మా జిల్లా సంఘం నుంచి, ఇల్లందు మండల సంఘం నుంచి అందరూ కూడా దిగ్భ్రాంతి గురయ్యారు. ఇలాంటి వ్యక్తుల్ని కోల్పోవడం చాలా బాధ. ఆ యొక్క వార్డులో ఎరువుల షాప్ సీనన్న అంటే ఒక ప్రేమ అభిమానం గల వ్యక్తి. నాకు తెలిసి మా అన్నకు నాకు 45 ఇయర్స్. అన్న మా దోనంబర్లు ఉన్న కానీ ఏ ఒక్క హెల్ప్ కావాలన్నా మా గుడికాడ కానీ, మా బస్సు పిల్లగాళ్ళ కానీ ఎవరికైనా ఏ హెల్ప్ కావాలని అన్న తమ్ముడు అని ఎప్పుడు వెనువెంట ఉండేటాడు. ఈరోజు అన్న కోల్పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ మెంటాలిటీ. ఏ ఒక్క చిన్న కష్టం వచ్చినప్పుడు మేము ఉంటాం తమ్ముడు, పండుగలు వచ్చినా ఏది వచ్చినా, దసరా ఉత్సవాలు కానీ, మా దగ్గర బడి పూజ కానీ అన్న చేయుత నేనున్నా, నీ వెనకాల మేము ఉన్నామని చెప్పేవాడు. అన్నకు ఈరోజు మాకు దూరమైనందుకు మాకు చాలా తెలియగానే ఇంట్లోకి వెళ్ళి ఉదయం 6 గంటల తెలంగాణ ఉంటా లేసి వచ్చాను. ఈరోజు అన్న కోసం ఎంతో మంది పల్లెటూరు నుండి అభిమానులు తండోపతండాలుగా పొద్దున్నే నాకు తెలిసి ఇప్పుడు సుమారు 2-3 వేల మంది వచ్చి చూస్తారు. అంటే ఆయన ప్రేమ అభిమానం అలాంటిది. ఆయన మాకు దూరం కావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇల్లందు ప్రజలు శ్రీరన్న గారు రైతుల పరంగా కాదు, రైతుల నుంచి కూడా మండలం బంధువులు, దాంతోపాటు ఎంప్లాయీల మండలం కూడా చాలా మంది అతని కింద. అతను ఈరోజు ఈ ఫీల్డ్లో ఉన్నామంటే మేమందరం కూడా
శ్రీనన్న గారి సారథ్యంలో చాలా మంది అతను ఉపాధి పొందిన ఉన్నది. ఒక రకంగా ఆయన ద్వారా మేము అందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మన కాటపల్లి శ్రీనన్న వారు. ఆ అన్న ఈరోజు మా ముందు లేకపోవడానికి చాలా మేము బాధాకరమైన విషయం. అసలు అన్న ఇలా అయిందని జరగడం ఏమంటే మేము ఫస్ట్ ఈ విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోయినాం. ఈ విషయాన్ని మేము మా తోటి ఎంప్లాయీలందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకొని మేమందరం చాలా బాధపడ్డ విషయం. అన్న కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇదంతా ఈ ఆప్యాయతలు పొందిండంటే ఈ అందరి ఎంప్లాయీలు చాలా మందికి లైఫ్ని ఇచ్చిండు అన్న. ఈరోజు ఏ కంపెనీలో కానీ ఏ ఫీల్డ్లో కానీ ఉన్నామంటే అంత ఎంతో శ్రీనన్న వారి ద్వారా పోయిన వాటి ఎంప్లాయీలే అందరూ. కాబట్టి ఈ అన్న యొక్క ఆత్మ శాంతించాలని మా ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున మేమందరం ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.